సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని జాతీయ బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్ననాటి నుండి విద్యార్థులు మహనీయుల అడుగుజాడల్లో పనిచేయించి సమాజ దిశ నిర్దేశకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. చిన్నారి విద్యార్థులు వేసిన వివిధ వేషధారణలు అందరినీ ఆకట్టుకున్నాయి. హౌరా అనిపించి అబ్బురపరిచారు. వేషధారణ వేసిన విద్యార్థులకు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న విద్యార్థులను మల్లారెడ్డి వారిని అభినందించి బహుమతులు అందజేశారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవ శుభాకాంక్షలు. కాకతీయ హై స్కూల్ సిద్దిపేట. వాస్తవానికి మన జీవితంలో మరుపురానిది, మధురమైనది, అత్యంత విలువైనది బాల్యం. బాల్యం మళ్ళీ రావాలని మళ్ళీ రావాలనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే బాల్యంలో మాట్లాడే మాటలు మధురాతి మధురంగా, తేనెలలకు మాటలుగా, అందరి అభిమానాన్ని చూరగొనే బుడిబుడి అడుగులు, బుడిబుడి మాటలతో ఆకట్టుకునేదే బాల్యం. నేటి బాలలే రేపటి పౌరులు. మరి దేశ భవిష్యత్తులో బాలల పాత్ర మరవలేనిది, మరుపురానిది. ఎందుకంటే భవిష్యత్తు బాలలది. అలాంటి బాలలను, చిన్నపిల్లలను మనం చిన్ననాటి నుంచే క్రమశిక్షణతో వారికి మంచి గుణాలను, సుగుణాలను, మంచి విద్యను, దేశంలో జరుగుతున్నటువంటి, సమాజంలో జరుగుతున్నటువంటి మంచితనాన్ని విద్యలో నేర్పించినట్టయితే సమాజానికి భావి భారత పౌరులుగా ఎదిగి దిశానిర్దేశం చేసే విద్యార్థులుగా ఎదుగుతారు. అలాంటి విద్యార్థులను తీర్చిదిద్దడం ప్రతి ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం. అలాగే సమాజంలో ప్రతి గురువు కానీ, ప్రతి పెద్దవారు కానీ, అధికారులు కానీ, సమాజంలో ఉన్నతులు కానీ విద్యార్థులను ప్రతి ఒక్కరిని సన్మార్గంలో పెట్టే దిశగా పయనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అంటే ప్రీతి ఆయనకు బాలలు. ఎందుకంటే భవిష్యత్ నిర్మాతలు వాళ్ళు, భవిష్యత్ అంతా వారిదే. కాబట్టి ఆనాడే మన భావి భారత ప్రధానమంత్రి నెహ్రూ గారు పిల్లలంటే ఇష్టపడ్డారు. అందుకోసమని అతని జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు యావత్ భారతదేశమంతా కూడా ఘనంగా బాలల దినోత్సవం జరుపుకుంటూ ఉన్నది. కాబట్టి భారతదేశానికి అత్యంత వెన్నుముక మరి మన వారి యొక్క భవిష్యత్తు బాలలది. కాబట్టి వారి యొక్క కల్మషం లేని మాటలు, వారి యొక్క కల్మషం లేని ఆలోచనలు, వారికి మనం ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి అందరినీ బాలలను మనం హక్కున చేర్చుకొని వారి అభివృద్ధికి తోడ్పడదాం, వారికి మద్దతు పలుకుదాం, వారిని దేశంలో అత్యున్నతులుగా తయారు చేద్దాం, భావి భారత సమాజాన్ని నిర్మిద్దాం, భారతమాతకు ముద్దుబిడ్డలను అందిద్దాం.